Hello my dear students, welcome you all. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జాక్ట్గా 44 డేస్కి వచ్చేస్తుంది. మీరు ఇదే ప్రాసెస్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ ప్లాన్ చేసుకుంటే సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది, కానీ దాన్ని తరువుగా ఫాలో అయితే మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీగా చేయొచ్చు. ఒకటి నెంబర్ 1 ఈజ్ 250 టాపిక్స్ ఏదైతే మన కోర్స్ ఉందో, ఓకే, ఈ ఒక్కొక్క టాపిక్ నుంచి వీఆర్ కవరింగ్ 5 పాయింట్స్. ద మోస్ట్ ఇంపార్టెంట్ 5 పాయింట్స్ని కవర్ చేస్తూ వస్తున్నాం. ఈ 5 పాయింట్స్, ఈ 250 టాపిక్స్లో ఉన్నటువంటి 5 పాయింట్స్ అంటే రఫ్లీ అరౌండ్ 1250, అరౌండ్ 1500 టాపిక్స్ అనుకోండి, 1500 పాయింట్స్. ఓకే, నెంబర్ 2, ఆఫ్టర్ దిస్ 250 టాపిక్స్ తర్వాత సెకండ్ ఇంపార్టెంట్ టాపిక్ ఈజ్ నథింగ్ బట్ 250 టాపిక్స్తో పాటుగా పిఐబి కరెంట్ అప్డేట్స్ 2024కి సంబంధించినటువంటి ఇయర్ ఎండ్ రివ్యూలో ఆల్మోస్ట్ ఆల్ మినిస్ట్రీస్కి సంబంధించినటువంటి ఇయర్ ఎండ్ రివ్యూస్ని మొత్తం దాంట్లోంచి క్లట్టర్ అంతా తీసేశాను. క్లట్టర్ మీన్స్ వాట్? వేస్టేజ్. మెజారిటీ ఆఫ్ ద వేస్టేజ్ హాస్ బిన్ రిమూవ్డ్. ఎప్పుడైతే వేస్టేజ్ అంతా తొలగించబడిందో ఆటోమేటిక్గా ఒక 40 నుంచి 50 పేజీలకు తీసుకురాబడింది. అన్ని మినిస్ట్రీస్ యొక్క ఇయర్ ఎండ్ రివ్యూస్ అన్నీ కూడా నేను చేతితో రాసి హ్యాండ్ రిటన్ నోట్స్ని కోర్సెస్లో పబ్లిష్ చేస్తాను. మీరు ఒకసారి చెక్ చేసుకోండి, ఆల్రెడీ కోర్సులో ఉన్నవాడు. సో ఈ పిఐబికి సంబంధించినటువంటి కంటెంట్లో యూ కెన్ సీ ద కాన్సెప్ట్ కాల్డ్ యాజ్ వాట్. దాంట్లో ఇయర్ ఎండ్ రివ్యూస్ ప్లస్ 2024లో జరిగినటువంటి మెజారిటీ ఆఫ్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ ఈవెంట్స్, ఓకే, లైక్ న్యూటన్ అబ్జర్వేటరీ కావచ్చు, 2000 నోబెల్ ప్రైజెస్ కావచ్చు, ఇవన్నీ కూడా దాంట్లో పెట్టడం జరిగింది. సో ఇన్ ద కోర్స్ కాల్డ్ యాజ్ వాట్? పిఐబి. సో ఈ పిఐబిలో ఆల్మోస్ట్ యూ కెన్ విట్నెస్ అరౌండ్ 1500 పాయింట్స్ ఉంటాయి. 1500 పాయింట్స్ కెన్ బి సీన్ ఫ్రమ్ ద పిఐబి. ఓకే, దట్ ఈస్ సెకండ్ పాయింట్. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ కాంపోనెంట్, థర్డ్ ఏరియా ఈజ్ నథింగ్ బట్ ఇది చాలా ఈజియెస్ట్ వే టు గెట్ ద సక్సెస్. 250 టాపిక్స్ నుంచి 1500 పాయింట్స్, పిఐబి కరెంట్ అప్డేట్స్ నుంచి 1500 పాయింట్స్, అండ్ డైలీ గ్రాండ్ టెస్ట్. అసలు ఎటువంటి పరిస్థితుల్లో మీకు క్వశ్చన్ మ్యాక్సిమం మీరు అటెంప్ట్ చేయగలరు. ఎస్ఎన్టీ ఈజ్ వెరీ సింపుల్ సబ్జెక్ట్, దాన్ని కాంప్లికేట్ చేసుకుంటున్నారు. ఒకటి చూడండి, ఒక విషయం, మీరు టెక్నాలజీ మిషన్స్ లేకపోతే పాలసీలు విపరీతంగా చదువుతున్నారు అనమాట. ఓకే, వాటి యొక్క ఎవల్యూషన్ ఆఫ్ నేషనల్ పాలసీస్ అదొక్కటి చాలు. 1958, 1983, 2003, 2013 ఈ 4 పాలసీలు ఒక పాలసీ నుంచి ఇంకొక పాలసీకి ఎలా ఎవాల్వ్ అయింది. సైన్స్ పాలసీ, టెక్నాలజీ, ఇన్నోవేషన్, సైన్స్ పాలసీ, టెక్నాలజీ పాలసీ, సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ, సైన్స్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పాలసీ, ఈ 4 పాలసీల యొక్క పరిణామ క్రమం తెలుసుకోండి. అంతే, ఒక హాఫ్ అన్ అవర్లో మొత్తం పాలసీలు అయిపోతున్నాయి. దానికోసం విపరీతంగా డంపింగ్ ద ఇన్ఫర్మేషన్, హండ్రెడ్స్ ఆఫ్ పేజెస్ చదవటం, దాని మీద బిట్లు ప్రాక్టీస్ చేయటం, అసలు ఇంట్రెస్ట్ అంతా సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ అంతా పోవడానికి ప్రధాన కారణం టెక్నాలజీ మిషన్స్, నేషనల్ పాలసీలు చదవటం. ఓకే, పాలసీలు ఇవే 4 పాలసీలు ఎలా చదవండి, మిగిలినవన్నీ యాజ్ పర్ ద నేషనల్ డిజిటల్ కమ్యూనికేషన్ పాలసీ, ఆర్ఎల్స్ ఇన్ ద కేస్ ఆఫ్ బయోఫ్యూయల్ పాలసీ, ఆ పాలసీ చదవండి. అసలు సిలబస్లో ఏం చెప్పాడు? రీసెంట్ పాలసీస్ అని అడిగాడు, అంతే కదా అడిగింది. సో యూనిట్ 1ని తరువుగా అర్థం చేసుకోగలగాలంటే మీరు ఆ టెక్నాలజీ మిషన్స్ అండ్ పాలసీలు పక్కన పెట్టేసేయండి. ఓకే, పాలసీల్లో ఎవల్యూషన్ ఒకటి చదవండి, అయిపోతుంది. అండ్ టెక్నాలజీ మిషన్స్లో ఏం చదవాలి? హౌ టు స్టడీ ద టెక్నాలజీ మిషన్స్. టెక్నాలజీ మిషన్స్లో రీసెంట్ సైన్స్ మిషన్స్, రీసెంట్ మిషన్స్ అన్నాడు. అసలు టెక్నాలజీ అనే పదం కూడా వాడలేదు, విపరీతంగా. ఓకే, రీసెంట్ మిషన్స్ అన్నాడు. దాన్ని కొంచెం తరువుగా చేసుకుంటూ తీసుకురండి. సో విచ్ ఈస్ నథింగ్ బట్ డైలీ. అప్పుడు ఏమవుతుందంటే సబ్జెక్ట్ మీద ఒక కాంప్రహెన్సివ్ కవరేజ్ వస్తుంది. ఓకే, డైలీ గ్రాండ్ టెస్ట్ అన్నది. ఎవ్రీ డే వీఆర్ గోయింగ్ టు కండక్ట్ ద గ్రాండ్ టెస్ట్ ఫ్రమ్ 28th Jan to Feb 22nd. 28th January నుంచి February 22nd వరకు ఎవ్రీడే వీఆర్ గోయింగ్ టు కండక్ట్ గ్రాండ్ టెస్ట్ ఫ్రమ్ 3:45 PM to 5 PM. ఇది ఈ మూడింటి యొక్క అనుసంధానం. ఓకే, అందుకని వీటి యొక్క ప్రాధాన్యత అర్థమై ఐ డిజైన్డ్ ఎ కోర్స్ ఎక్స్క్లూజివ్లీ దీస్ టాపిక్స్ at the rate of 999.
ఓకే, సో ఈ 3 టాపిక్స్ కనుక మీరు తరోగా చేసుకుంటూ వెళ్తే, ఇప్పుడు 250 టాపిక్స్ అవుతుంది. పిఐబి కరెంట్ అప్డేట్స్ రేపటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఓకే, సో వీడియో చేయడానికి ప్రధాన కారణం పిఐబికి సంబంధించినటువంటిది. సో పిఐబి కరెంట్ అప్డేట్స్ జరుగుతున్నాయి, మరియు 28th నుంచి గ్రాండ్ టెస్టులు జరుగుతాయి. ఓకే, గ్రాండ్ టెస్టులు నేను చదవలేదు కదా అంటే రిమెంబర్ టెస్టులు అనేది ఒక ప్రిపరేషన్లో భాగంగా పెట్టుకొని, కానీ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత టెస్టులు అనేటువంటి కాంపోనెంట్కి వెళ్ళొద్దు మీరు. సో యూ కన్సిడర్ ఎవ్రీ డే 75 క్వశ్చన్స్. ఓకే, సో విచ్ ఈస్ ఈక్వల్ టు 1850 into 4 అంటే ఆల్మోస్ట్ 8000 పాయింట్స్ వస్తాయి. 8000 పాయింట్స్ 11,000 పాయింట్స్ యు ఆర్ గోయింగ్ టు కవర్ ఫ్రమ్ దిస్ ఎంటైర్ 44 days 44 daysలో 11,000 పాయింటర్స్ యు ఆర్ గోయింగ్ టు కవర్. ఓకే, ప్రతి టెస్ట్లోంచి ప్రతి క్వశ్చన్ నుంచి 4 పాయింట్స్ ఉంటాయి. ఓకే, సో అండ్ మ్యాక్సిమం 100% స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈ డైనమిక్స్ని కనుక మీరు తరువుగా ఫాలో అయితే యూ కెన్ ఏబుల్ టు కవర్ మెజారిటీ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్. ఓకే, మినిమం ఒక 10,000 పాయింట్స్ తెలుసుకుంటాను. సో ఈ 10,000 పాయింట్స్ అన్నీ కూడా కలిసి నీకు ఒక ఎక్స్ట్రాడినరీ ప్రిపరేషన్కి తీసుకెళ్తాయి. ముందు కాన్ఫిడెన్స్ ఏర్పడుతుంది. టెస్ట్ సిరీస్ అంటే డోంట్ కన్సిడర్ టెస్ట్ సిరీస్ అనేది మనంతా ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత చేద్దామని భావనలో పెట్టుకోవద్దు. ట్రై టు కన్సిడర్ టెస్ట్ సిరీస్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ ప్రిపరేషన్. ఎవరికి విజేతలు అవుతారంటే టెస్ట్ సిరీస్ని వాళ్ళ యొక్క ప్రిపరేషన్ ఒక భాగంగా భావించిన వాళ్ళు మాత్రమే దే ఆర్ గోయింగ్ టు బికమ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ ఆస్పిరెంట్స్. సో దట్ ఈస్ ద వన్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, సో అసలు పిఐబికి సంబంధించినటువంటి కోర్సు నేను ఎలా డిజైన్ చేశాను. ఓకే, టోటల్ ఓన్లీ 10 days అన్నాను. 10 days డైలీ 1 hour. ఓకే, 10 days డైలీ 1 hour. ఆల్మోస్ట్ ఆల్ టుగెదర్ ఇట్ విల్ బి అరౌండ్ 10 hours now. 10 days 10 hoursలో పిఐబి కోర్స్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఎవ్రీ కాంపనెంట్ విత్ రిఫరెన్స్ టు ద పిఐబి విల్ బి కంప్లీటెడ్ విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 10 hours. దట్ ఈస్ పాయింట్ నెంబర్ 1. సో ప్లస్ మెటీరియల్ ఏమైనా ఇస్తారంటే ఎస్, ప్రతి మినిస్ట్రీకి సంబంధించినటువంటి హ్యాండ్ రిటన్ నోట్స్ ఐఎమ్ గోయింగ్ టు గివ్. నేను నా చేతితో రాసినటువంటి హ్యాండ్ రిటన్ నోట్స్ విల్ బి ప్రొవైడెడ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పిరెంట్. సో ఎప్పుడైతే హ్యాండ్ రిటన్ నోట్స్ వస్తుందో, ఓకే, సో మీరు చదివి క్లాసెస్ చెప్పేటప్పుడు అది రిఫర్ చేసుకుంటూ క్లాస్ వింటారు కాబట్టి డెఫినెట్గా యూ కెన్ హ్యావ్ మోర్ ఛాన్సెస్ టు స్కోర్ ఎక్స్ట్రీమ్లీ వెరీ గుడ్ మార్క్స్. సో దట్ ఈస్ ద ఓన్లీ ఆప్షన్, ఓన్లీ థింగ్ యూ కెన్ మేక్. సో అర్థమైంది అనుకుంటాను. 250 టాపిక్స్ 27th అయిపోతుంది. ఓకే, టుడే ఈస్ ద 9th డే లైవ్ క్లాసెస్ ఉంటాయి. 9th క్లాస్ ఈరోజు 4 to 5:30 ఉంది. నెక్స్ట్ పిఐబి కరెంట్ అప్డేట్స్ ఇలా 10 daysలో వీఆర్ గోయింగ్ టు కవర్ ద ఎంటైర్ పిఐబి అప్డేట్స్ డైలీ 1 hour చొప్పున. ఓకే, అంటే బటన్ లేకుండా ఉండటం కోసం. అండ్ డైలీ గ్రాండ్ టెస్ట్. ఈ 2 ఎప్పటికి కంప్లీట్ అవుతాయి? 28th కల్లా కంప్లీట్ అవుతాయి కదా. ఎప్పుడైతే 28th కల్లా కంప్లీట్ అవుతాయి, దెన్ యూ కెన్ హ్యావ్ మోర్ ఛాన్సెస్ టు స్కోర్ ఎక్స్ట్రీమ్లీ వెరీ గుడ్ మార్క్స్. దిస్ ఈజ్ కాల్డ్ అ స్ట్రాటజీ. ఇబ్రాహిం లోడి బాబర్లో ఎవరు బలవంతుడు, ఎవరు వ్యూహకర్త అంటే ఇబ్రాహిం లోడి ఈజ్ మోర్ స్ట్రాంగర్ దాన్ బాబర్. కానీ బాబర్ ఎందుకు గెలిచాడంటే వ్యూహం. నీ దగ్గర ఉన్నటువంటి మెటీరియల్, నీ దగ్గర ఉన్నటువంటి పెద్ద లార్జ్ వాల్యూమ్ ఆఫ్ కంటెంట్ కన్నా కూడా దాన్ని ఎగ్జామినేషన్ వైపుకి ఎలా తీసుకెళ్తున్నావు అనేది వ్యూహం. సో ఈ వ్యూహంలో మీరు చేయాల్సింది కొన్ని అన్నెసరీ క్లట్టర్ని తొలగించడం. పిఐబి దాదాపుగా ఒక 200 పేజీలు పిఐబి వచ్చింది. మొత్తం దాంట్లో ఉన్నటువంటి పిఐబిలో క్లట్టర్ అంతా తీసేస్తే ఇట్ కేమ్ టు 40 pages. అంటే దాన్ని డిటిపి చేస్తే ఇంకా 30 పేజీల కన్నా కూడా రాదు. సో వాట్ ఐ వాంట్ టు కన్వే ఈస్, సో బీ వెరీ స్పెసిఫిక్ అండ్ ఫోకస్ టువర్డ్స్ యువర్ ప్రిపరేషన్. ఓకే, ఈ మూడింటిని సమతూకంగా తీసుకెళ్ళండి. February 22 మీరు డెఫినెట్గా మిగతా వాళ్ళకన్నా కూడా బెస్ట్ పెర్ఫార్మర్. అసలు ముందు ఎస్ఎన్టీ అంటే భయం పోతుందన్న. దట్ ఈస్ వాట్ ఐ కెన్ గివ్ యూ. సో యూ కెన్ కమ్ అవుట్ ఆఫ్ ద ఫియర్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీ అనే భయాన్ని ఈజీగా తీసేయచ్చు. పిఐబి ఒకవైపు అయిపోతుంది, 250 టాపిక్స్ ఒకవైపు సమాంతరంగా అయిపోతాయి. ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ టెస్టులు ప్రారంభమవుతాయి. టెస్టులో రోజు నీకు ఒక 100 క్వశ్చన్, ఆల్మోస్ట్ 75 క్వశ్చన్స్ అంటే 400 పాయింట్స్ నీకు రోజు కవర్ అవుతుంటాయి. ఓకే, సో దట్ ఈస్ హౌ యూ నీడ్ టు మేక్ ఏ ఎక్స్ట్రాడినరీ కవరేజ్ ఆఫ్ యువర్ ప్రిపరేషన్. ఓకే, సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ ఆల్.